కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047లో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలి. ముందు వృత్తి ధర్మం, తర్వాత ఏ ధర్మమైనా. కళ్ళు విప్పకుండానే పసుకందు కన్నుమూత. ఎస్సీ వర్గీకరణ నివేదికను కూటమి ప్రభుత్వం రద్దుపరచాలి. రైతులకు బిందు సేద్యం పరికరాలపై సబ్సిడీ. మీటింగ్ కూడా ఉంది. ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉంది. ఆయన అబ్జర్వేషన్స్ కూడా ప్రపంచం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ చెప్పారు. ఏదైనా సాధ్యం, అది సాధ్యమైంది సాధ్యమని అనుకోవడానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, తిరువురు ఎమ్మెల్యే. మన దగ్గర కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎన్నేళ్ళు మొత్తం కలిసి 25 ఏళ్ళు కూడా కాలేదు. అంటే మనం స్టార్ట్ అయ్యింది 95లో స్టార్ట్ చేసాం. ప్రిపరేషన్ అవన్నీ అయిన తర్వాత కొద్దిగా పికప్ అయ్యింది. అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్కరణ వచ్చింది 91. టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఎర్లీ 90s. ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ ఇన్నోవేట్ చేసింది 91, 92 ఆ ప్రాంతంలో వచ్చాడు. మనం 95 నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు దేశ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మనందరికీ ఉంది. ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది. ప్రజలకు ఇది మంచిది, P4 మంచిది, ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం. ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు. దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ కానీ, సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు 25 సంవత్సరాల దిశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఊరూరికి పోయి చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ, దాని గురించి సందేహమే లేదు నాకు. నెంబర్ 1 కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్, రాబోయే 2047కి తెలుగు జాతి నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది. భారతీయులు ముందుంటారు. కాబట్టి మన బాధ్యత మనం చేద్దాం. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసిన మీ ప్రజలకు, మీరు, నేను, పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించి ప్రజల రుణం తీర్చుకుందాం. ప్రజలు కూడా కోరుతున్నాను అధ్యక్ష, ఓసారి అన్ని ఆలోచిస్తారు. ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా విని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడడం లేదు. నేను ఎంతోపైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారంటారు కానీ నాకు అనవసరం కూడా. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. దాన్ని మీరందరూ కూడా, అంటే మన ప్రవర్తన కూడా ఇంపార్టెంట్. ఈ విషయం కూడా చెప్తున్నా. మనం మంచి పని చేయడమే కాకుండా మంచి పని చేసే విధానం, ప్రజలతో మనం మమేకం కావడం, వాళ్ళను కూడా మనం చేసే పని వారి కోసం చేసామని నమ్మే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాలి. ఎప్పటికి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది కాదు, ఇంకా చాలా మీటింగ్లు పెట్టుకో మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 30వ తారీఖున తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జీరో పావర్టీ, P4 మళ్ళీ ఒక చరిత్ర తిరగరాయిపోతుంది. ఇంతవరకు P3
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మీరు నడిచే రోడ్లు కానీ, మీరు తిరిగే రోడ్లు కానీ, మీరు వాడే టెలిఫోన్స్ కానీ, విమానాలు కానీ అన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించాం. బుచ్చిజోరు గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది. చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. సీఎం గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కూడా. ఒక మాటలో చెప్పాలంటే సినిమా హీరోగానే తన జీవితాన్ని ప్రారంభించి పవర్ స్టార్ అనేటువంటి బిరుదాంకితుడై ప్రజల్లో చాలా పాపులారిటీని సంపాదించినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో మీకు గుర్తుండే ఉంటుంది, రాజకీయ విమర్శలు చేసేటప్పుడు నాకు సినిమాలే దిక్కు, సినిమాల వల్లే 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి లాగాను మరొక నాయకులాగాను నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు, నేను సినిమాల మీద ఆధారపడి బ్రతికేవాడిని అనేటువంటి మాటలు ఆయన చాలా సందర్భాల్లో ఉపయోగించినటువంటి విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది పిఠాపురంలో. దానిలో మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా తీయండి అని నేను అడిగాను, ఆయన దానికి అంగీకరించాడు, త్వరలో ఆయనతో సినిమా తీస్తాను అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్. సరే, ఇంకా రాజకీయ విమర్శలు చాలా చేశాడు కానీ వాటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మళ్ళా కొత్త సినిమా తీస్తారో లేదో శ్రీనివాసరెడ్డి గారితో నాకు తెలియదు కానీ ఆయన ప్రారంభించినటువంటి సినిమాలు పూర్తి కాక సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు, దర్శకులు, నటులు చాలా ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దామనేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ఉద్దేశం రాజకీయ విమర్శ చేయటమో, వారి వృత్తిలో ఇంటర్ఫీర్ అవ్వటం కానే కాదు. కానీ సినిమా ఫీల్డ్లో నిన్ను నమ్ముకొని చిత్రాలు ప్రారంభించినటువంటి నిర్మాతలు, దర్శకులు వారు నీ ముందుకు ధైర్యంగా వచ్చి మేము ఇబ్బంది పడుతున్నాము, మీరు మాకు డేట్స్ ఇవ్వండి, మా సినిమాను పూర్తి చేస్తే మేము రిలీజ్ చేసుకుంటాము, మరొక సినిమా ఇటువంటి ఒక చిరు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా సినిమాలు తీశారు. రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయిన తర్వాత ప్రారంభించబడి రిలీజుకి వస్తున్నటువంటి 3 సినిమాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. దానిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, రెండవది హరిహర వీరమల్లు, మూడవది ఓజీ. మీరు చూస్తున్నారు కదా, చాలా సందర్భాల్లో ఓజీ 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 అని మీ అభిమానులు కూడా వెళ్ళినప్పుడు అరుస్తూ ఉంటారు. సభ ముందు చాలు, సినిమాలు ఆపండి, చాలు ఓజీ, చాలు ఓజీ, చాలు. అంటే తొందరగా ఆ సినిమా రావాలి, మేము చూడాలి అనే తాపత్రయం వారిలో ఉంది. కానీ ఈ నిర్మాతల్లో కూడా తొందరగా ఈ సినిమాలు పూర్తి చేయాలి, రిలీజ్ చేసేయాలి, రిలీజ్ చేసి దానిలో వచ్చిన డబ్బులతో మరొక సినిమాకు వెళ్ళిపోవాలనే ఆతృత కూడా వారిలో ఉంటుంది. కానీ కారణాలు ఏంటో నాకు తెలియదు కానీ మీరు వారికి సహకరించడం లేదు. మీరు ఆ సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో మీరు లేరు. నేను ఇక్కడ ఏమంటానంటే, రాజకీయంగా మీకు ప్రధానమైంది వృత్తి ధర్మం. ఆ వృత్తి ధర్మాన్ని మీరు పూర్తి చేస్తే ఆ తర్వాత సనాతన ధర్మమో, రాజకీయ ధర్మమో, ప్రజాసేవ ధర్మమో తర్వాత మీరు చేయగలుగుతారు. కానీ వృత్తి ధర్మాన్ని మీరు నెగ్లెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది నా ఆరోపణ. దయచేసి మీ వృత్తి ధర్మాన్ని ముందు పూర్తి చేయండి అని నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, సినిమాలన్నీ పూర్తి చేసి నిర్మాతలకు, నటులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసిన తర్వాతే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినా కూడా 1-2 సినిమాలు తీసి రిలీజ్ చేశారు. చాలా క్రమశిక్షణగా వారు వాటిని పాటించారు. కనీసం ఎన్టీ రామారావు గారినైనా ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మీరు ప్రారంభించి మధ్యలో ఉన్నటువంటి 3 చిత్రాలను మీరు పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మీరు 2022లో ప్రారంభించారనుకుంటాను ఓజీ. ఐ థింక్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ 90%. మిగతా ఉన్న 10%ని మీరు పూర్తి చేయటం లేదు. కానీ ఈ 90% పూర్తి అయిపోయి రిలీజ్కి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు 10% పూర్తి చేయకపోతే వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా రంగంలో అనుభవం ఉన్న మీకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు పెట్టుబడి పెడతారు, అప్పులు తీసుకొస్తారు, ఫైనాన్స్ తీసుకొస్తారు, ఎక్కడో సంతకాలు పెట్టుకొని ఆస్తులు పెట్టి తీసుకొస్తారు, వడ్డీ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. మీరేమో డిలే చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియదని కాదు, మీరు మర్చిపోయి ఉంటారు, పని ఒత్తిడిలో మర్చిపోయి ఉంటారు. మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాబోటి వారికి ఉందని నేను భావిస్తున్నాను. అందువల్ల ఓజీని తొందరగా పూర్తి చేసి మీ అభిమానులకు అందిస్తే మీ అభిమానులు సంతోషపడతారు, హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు బాగుంటే. అలాగే నిర్మాతలు కూడా, దర్శకులు కూడా మరొక సినిమా కోసం వెళ్ళిపోతారు. ఈ సౌలభ్యాన్ని మీరు ఓజీని పూర్తి చేసి కలిగించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి ఉంది, హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ. ఇది ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్, మీకు అనేకమైన హిట్లు అందించినటువంటి వ్యక్తి. ఖుషీ లాంటి సినిమాని సూపర్ హిట్ చేసి ఖుషీని ప్రేక్షకులకు అందించడంతో పాటు మీకు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి సినిమా ఖుషీ. దాని నిర్మాత ఏఎం రత్నం గారు. మీరు ఎప్పుడు ప్రారంభించారు? ఇది 2018లో ప్రారంభించారు హరిహర వీరమల్లు. ఇవాళ వరకు పూర్తి చేయలే. దానికి దర్శకుడు కూడా మారిపోయాడు. అంతకుముందు కృషి డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఈ సినిమా పూర్తి అయిపోతే ఇంకో సినిమా చేసుకుందాం అనుకునేవాడు. ఈ సినిమా పూర్తి కాకపోతే వెయిట్ చేసి మానేశాడు. మానేస్తే ఏఎం రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ దీన్ని మళ్ళీ టేకప్ చేశాడు. వెయిటింగ్, మీకోసం వెయిటింగ్, మీ డేట్స్ కోసం వెయిటింగ్, మీ డబ్బింగ్ కోసం వెయిటింగ్. మీరు డబ్బింగ్ చెప్పేసి ఆ డేట్స్ 1-2 రోజులు 3 రోజులు ఆ కొరవ పూర్తి చేస్తారనుకోండి, శుభ్రంగా రిలీజ్ చేసుకుంటారు. సరే, సహజంగా మీ సినిమాల్లో లాభాలే వస్తున్నాయి చాలామందికి. ఆ లాభాలు తీసుకుంటారు, హరిహర వీరమల్ని వదిలేసి ఇంకొక మల్లును పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో రొటీన్ కదా ఇది, నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కళ్ళు విప్పకుండానే పసికందు కన్నుమూత. ఎస్కోట ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన. అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీకి చెందిన శాంతకుమారి అనే గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యంతో తీసుకురావడం జరిగింది. ఒక రాత్రంతా గర్భిణి శాంతకుమారి సరైన చికిత్స అందించకుండా బుధవారం ఉదయం ప్రసూతి గదిలోకి తీసుకువెళ్లి ప్రసూతి నిర్వహిస్తున్న సందర్భంలో తల్లి ప్రేగులు మెడకు చుట్టుకుని పసికందు చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు చెప్పసాగారు. పసికందు తండ్రి మాట్లాడుతూ సరైన చికిత్స అందించకపోవడం వల్ల అప్పుడే పుట్టిన మా పాప చనిపోయిందని శిశువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మఊట గ్రామం, అనంతగిరి మండలం, గుమ్మ పంచాయతీ. ముఖ్య కారణం ఏంటంటే మా ఆవిడ గారికి నిన్న 7 గంటలకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యింది సార్. ఆ స్టార్ట్ అయిన వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసిన వెంటనే మా దగ్గరలో పిహెచ్ ఉందండి, లుంగపర్తి, అనంతగిరి, ఇవన్నీ పక్కన పెట్టుకొని ప్రాధాన్యంగా ఎస్కోట హాస్పిటల్కి రావడం కారణం ఏంటంటే స్టాఫ్ నర్స్ ఎక్కువగా ఉంటారు కదా, ఏదైనా అవైలబుల్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. 8:30కి అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది నైటు. ఆ స్టార్టింగు స్టాఫ్ నర్సులు అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఓన్లీ ఫర్ ఆ బుక్లెట్ అవి నింపుకోవడానికి దానికోసమే కేటాయించారే కానీ ఆ తల్లి, ఆ అమ్మాయి డెలివరీతోనే నొప్పులతోనే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆవిడ కనీసం వాంతులతో మొత్తం వాంటింగ్ చేసుకున్నా సరే కానీ ఏ ఒక్క స్టాఫ్ నర్స్ కూడా దగ్గరికి వచ్చి పట్టించుకోలేదు. చూసే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా స్టాఫ్ లేదు సార్. తెల్లవారు 5:30 దాకా ఎవరు కనిపించలేదు. 10:30 దాకా నర్సులు అయితే ఉన్నారు కానీ ఉన్నా సరే కానీ మా ఆవిడ వాంటింగ్స్తో ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. 5:30 దాకా నేనే దగ్గరుండి వెళ్ళేసి ఇలా వాంటింగ్స్ అయిపోతున్నాయి, కనీసం దీనికి ఏదైనా బాటిల్స్ కానీ ఇంజక్షన్ కానీ ఏమైనా వేస్తారనేసి అంటే అప్పుడు నేను ప్రశ్నించిన తర్వాత ఆ నర్స్ అనేది ఇంజక్షన్ వేస్తారమ్మా వాంటింగ్స్కి అనేసి అన్నారు. అదే నేను నైట్ 8:30కి అంబులెన్స్ దగ్గర ఇక్కడికి పిహెచ్ దగ్గర ఉన్న లుంగపర్తి, అనంతగిరి అన్ని పక్కన పెట్టుకొని ఎస్కోటకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఈ నమ్మకంతో వచ్చినప్పుడు ఆ నైటే ఇంజక్షన్ వేసినట్లయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు సార్. ఆ నిర్లక్ష్యం వల్లే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నర్సులు ప్లస్ మొత్తం కమ్యూనిటీ నిర్లక్ష్యం వల్ల మా పాప మొత్తం రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. పర్టికులర్గా అన్ని బీపీ చెకప్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అంతా బేబీ బాగానే ఉంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది అనేసి అన్నారు. ఆ మాటతో మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ఒకసారిగా లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత పర్వాలేదు డెలివరీ అయిపోయింది పాప అనేసి అన్నారు అనమాట. ఎంతో సంతోషంతో ఉన్నాం. కాకపోతే ఒక అరగంట పోయిన తర్వాత
సడన్గా పెద్ద డాక్టర్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత మాకు అర్థం కాలేదు. అప్పటిదాకా బాగానే ఉంది కదా పాప అనేసి అన్నారు కానీ నేను కుటుంబాలు అందరికీ ఫోన్ చేశాను. ఆ పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పెద్ద డాక్టర్ పిలవడానికైనా స్టాఫ్ నర్సులు వెళ్ళారు సార్. సడన్ కంగారు అయిపోతే అప్పటికే నాకు చిన్న డౌట్ కొట్టింది అనమాట. తల్లి ఏమైనా సరే కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నదా, లేకపోతే పాప ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నదా అనేసి నాకు చిన్న డౌట్ కొట్టింది అనమాట. ఆ తర్వాత సడన్గా మళ్ళీ డాక్టరు ఎక్కడైతే డెలివరీ రూమ్కి వచ్చారో అక్కడ నుంచి చూసి అబ్జర్వేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత పాప చనిపోయింది అనేసి అన్నారు. ఆ డాక్టర్ పెద్ద డాక్టర్ రాకముందే పాప అని చెప్పారు. పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పాప చనిపోయింది అనేసి ఒక అరగంట తర్వాత చెప్పారు అనమాట. ఒక తల్లి కోత అనకూడదు కానీ 9 నెలల తల్లి కోత అది ఎలా ఉంటుంది ఏంటో ఒక తల్లికి మాత్రమే తెలుసు సార్. ఆ తల్లి కోతను తనే నమ్ముకొని వచ్చినటువంటి ఇదే దిక్కు అనేసి మరి ఎస్కోట యాజమాన్య హాస్పిటలే దిక్కు అనేసి నమ్ముకొచ్చినందుకు తల్లి అనకూడదు కానీ తల్లి బిడ్డను సురక్షితంగా రక్షించలేకపోయారు. ఏవైతే బాగానే ఉండించారు లోపల, మరి బాగా నొప్పి వస్తుండింది. ఒక ఇంజక్షన్ వేశారు, ఒక బోర్డులు వేశారు. వేసిన తర్వాత నాకు డెలివరీ టైం తీసుకెళ్ళి పాపని బయటికి తీసి మరి ఎలా చేశారో తెలియదు సార్. తర్వాత బాబాని నేను అడిగితేమంటే ఒక ఆవిడేమంటే ఒక మేడం ఏమంటే పాప అన్నది. తర్వాత ఏమంటే ఒక అరగంట పోయిన తర్వాత అలా గాలాలు మాట్లాడుకొని చనిపోయింది, మీ బేబీ చనిపోయింది అని చెప్పారు మాకు. అరగంట పోయిన తర్వాత చెప్పారు మాకు. మరి అంత రోజు అయితే చెప్పలేదు సార్ మాకు. పాపగా దానికా శాంతి గారు అమ్మ సార్. ఇంకోటి సార్, ఈరోజు వర్గీకరణలో విషయమై మరి అసెంబ్లీలో బిల్కి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి విషయమని, అలాగే ఈ వర్గీకరణ అనే విషయంలో మాలమాదిగలకి ఇద్దరికి కూడా మరి వైర్యం పెట్టి మాలమాదిగలు కలిసి ఉండేటువంటి 2 కులాలను కూడా విడదీసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ యొక్క ఓటు శాతం కోసం ఈ మాల జాతిని అనగదర్చి మాలమాదిగలు ఇద్దరిని కూడా మరి దెబ్బలాడుకోండి, మీ మొత్తం రిజర్వేషన్ అంతా మేము తొలగించేస్తామని తెలియజేయటం అంటూ జరుగుతుంది. మాదిగ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో మొత్తం దళిత జాతి యావత్తు కూడా అది నివారించేటటువంటి విధానంగా ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క దళిత జాతిపై ఏదైతే వర్గీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలి, ఏకసభ్య కమిషన్ అనే దాన్ని రద్దు చేయాలి. దీనికి 7 కమిషన్ వేసి రాష్ట్రమంతా దేశమంతా కూడా పర్యటించి మాల సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో దాన్ని తక్షణమే మీరు రద్దు పరచాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. విస్తరాలను పంపించడం జరిగింది కాకినాడ హెడ్ క్వార్టర్కి. మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నిమిత్తం మరి ఈ యొక్క 59 కులాల్లో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఆ యొక్క మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన దాఖలాల్లో తీసుకున్నటువంటి కమిషన్ అయిన తర్వాత క్యాస్టులను మార్చడం కూడా జరిగింది. ఏదైతే ఎస్సీ మాలగా ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్లోకి చేర్చడం, ఏదైతే ఎస్సీ మాల కింద ఉన్నారో వాళ్ళనేమో వేరే కులాల్లోకి చేర్చడం. ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల ఎక్కువ. దాని ప్రకారం మరి కులగణన చేసి ఈ యొక్క వర్గీకరణ చేయమని గతంలో చెప్పడం. అధ్యక్ష, మన రాష్ట్రంలో పండ్లు కూరగాయలు 24.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యానవన పంటలైతే 46 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అధ్యక్ష, మన దేశంలో మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయిల్ పామ్ కానీ, అరటి కానీ, మిరప పంటకు కానీ సాగు విస్తీర్ణంలో అదేవిధంగా ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అధ్యక్ష, అయితే 2019 నుంచి 24 వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్ స్ప్రింక్లర్. అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించారు. అధ్యక్ష, అందించారు. కానీ దానికి కూడా మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా 1167 కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీస్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు
ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా 450 కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం అధ్యక్ష. కేవలం 8 మాసాల్లోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ 8 మాసాల్లో 1,00,000 హెక్టార్లలో డ్రిప్ స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు అధ్యక్ష, 24-25లో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద 5 ఎకరాల లోపు రైతుకి 90% రాయితీతో అందించాం. రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతుకి 70% రాయితీతో అందించాం. మిగిలినటువంటి జిల్లాల్లో 5 నుంచి 12.5 ఎకరాల రైతుకి 50% సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం అధ్యక్ష. ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలా మంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష 2025-26 సంవత్సరానికి సబ్సిడీ పెంచాం అధ్యక్ష. ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టుకుంటే 100% సబ్సిడీతో ఇది అందించాలని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో అధ్యక్ష 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో చాలా మంది శాసనసభ్యులు మంత్రులు వచ్చి ఇది 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చేస్తే బాగుంటుందంటే దానికి కూడా సవరించి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి 70% ఉండేది అధ్యక్ష. ఈరోజు దాన్ని 90% చేసి ఈరోజు ఈ పరికరాలన్నీ కూడా అందిస్తున్నాం. అదేవిధంగా 5 ఎకరాల లోపున్న రైతులకి ఉద్యాన పంటలు ఎవరైనా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఉద్యానవన పంటలు పండిస్తే వారికి 40% అధ్యక్ష. ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి దాని మీద 40% రాయితీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్ పంట సాగుకైతే ఈరోజు మొక్కలు ఇస్తున్నాం, హెక్టార్కి 6,200 రూపాయలు. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు కూడా ఈ ఉద్యానవన పంటల మీద ఎందుకు ఎంత దృష్టి పెట్టామంటే ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటారు, వ్యవసాయం మీద కంటే ఈ హార్టికల్చర్ మీద ఎక్కువగా మనకి రాబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 7 క్లస్టర్లను తయారు చేశాం. అరటికి అనంతపూరు, మిరపకి కర్నూలు, అనంతపూర్, పల్నాడు, టమోటాకి అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, జీడి మామిడికి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, పసుపుకి ఏఎస్ఆర్, గుంటూరు, కృష్ణ, కొబ్బరికి కోనసీమ, శ్రీకాకుళం, కోకోకి ఏలూరు, తూర్పుగోదావరి. ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే ఎందుకంటే ధరలు కూడా కొన్ని దగ్గర విపరీతం పెరిగిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు. దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది, బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టడం వల్ల ఒకేసారి ధర పెరిగిపోతుంది. అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇస్తాం. పులివెందుల్లో మరి 70% పూర్తయి 30% పెండింగ్ ఉందన్నారు. ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష. ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో, ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఉన్నాయి. అందులో ప్రయారిటీ తీసుకున్నాం. 10% పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది, 20% పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది, ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలంటే కంటిన్యూషను. ఇది మన సొంత జాగీరు కాదు. గత ప్రభుత్వం ఏవో పెట్టింది కదా, గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా, మళ్ళీ మనం వచ్చాం,
దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి, అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటల రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం.